మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం, గత పాలనలో మద్యంలో కుంభకోణం జరిగిందనే అంశం ఎక్కువగా వినిపిస్తుంది సోషల్ మీడియా వేదికగా. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు. సో సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, గత పాలనలో మద్యానికి సంబంధించినటువంటి అంశంలో భారీగా కుంభకోణం జరిగిందనే అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా వినిపిస్తుంది. పలు కీలక నేతలకు కూడా నోటీసులు ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అసలు దీనిపై మీ కామెంట్ ఏంటి? ఇది దౌర్భాగ్యమైన దుష్ట దుర్నీతి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క ఆడుతున్న నాటకం, డైవర్షన్ చేయడానికి ప్రజల్ని. ఇప్పుడు ప్రజలు ఈ కూటమిని తూర్పారబడుతున్నారు. ఈ జుట్టెగరేసుకుంటూ వాగ్దానాలు చేసి రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట, నిలకడలేని మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్, సూపర్ 6 సంపద సృష్టిస్తాను, గుడ్డు సృష్టిస్తాను, ఏం తమ్ముళ్ళని పెద్ద పెద్ద కబుర్లు కౌరని మాట్లాడేసి ఇవాళ సంపద లేదు, భయం వేస్తుందని పిచ్చివాగుడు ఈ బేల మాటలు మాట్లాడుతున్న చంద్రబాబును చూసి మేము అన్నీ ఆలోచించే చేసాము. ఈ రెడ్ బుక్ పాలన పిచ్చోడ, నీకు ఓట్లు వేసింది మీరు ఇచ్చిన హామీలు నమ్మిరా, నీ రెడ్ బుక్కులు కాదు అని ప్రజలు తిడుతున్నారు, తిరస్కరిస్తారు. వీటి నుంచి ప్రజల యొక్క వ్యతిరేక భావం, ప్రజల్లో ఉన్న అసహ్యతని ప్రజలు శాపనార్థాల నుంచి తప్పించుకోవడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఇంకా గత ప్రభుత్వాన్ని ఏడిచి బతకడం తప్పితే వీళ్ళు సంవత్సరం అయిపోయింది. ఇప్పటికి నువ్వు సంపద సృష్టించాయా, 1,30,000 కోట్లు అప్పు చేసావు. ఇది సంపద సృష్టిస్తావా? ఇతరులు అప్పు చేస్తేనేమో ఈ దేశ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తావు, నువ్వు అప్పు చేస్తే అమెరికా చేస్తావా? ఈ పిచ్చివాగులు ప్రజలు బాగా కనిపెట్టి వీళ్ళని జనాలు తూర్పాలు పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ కనపడితే కమెడీని చూసినట్టు, ఒక జోకర్ని చూసినట్టు చూస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఎక్కువ విపరీతంగా మాట్లాడేశాడు, విపరీతంగా అన్నీ అబద్ధాలే. 32,000 అమ్మాయిలు అవ్వచ్చు, కాకినాడలో డ్రగ్స్ దొరికినాయి అనొచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నా ప్రాణం అడ్డేస్తానంటవచ్చు, స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసింది పాసిపోయి లడ్డూలు అంటాం వేరు. అసలు ఈ దేశంలో మతకాలు వాళ్ళకి హిందువులే కారణం, హిందూ పెద్దలే కారణం అన్న పిచ్చివాగుడు అవ్వచ్చు. మా నాన్న దీపారాధనలో సిగరెట్ అంటించుకుంటాడు, నేను క్రిస్టియన్ అబ్బా, నా పెళ్ళాం క్రిస్టియన్ అబ్బా, నాకు మతాలు ఏంట అన్న వాగుడు అవ్వచ్చు. కులాలు వద్దు, రాజకీయాల కులాలు వద్దు అని అంటాం. మళ్ళీ రాష్ట్ర అభిమానం లేకపోయినా కులాభిమానం పెట్టుకుంటే కాపులందరూ ఓట్లేస్తే నేను సీఎం అవుతాను వాగుడు అవ్వచ్చు. ఇట్లా ప్రతి వాగుడు, అతని వాగుడు అంతా కూడా పిచ్చి స్టడీ లేని వాగుడు. ఇవాళ సనాతనం ఎందుకు అంటున్నాడో కూడా ప్రజలకు అర్థమైపోయింది. సనాతనం చంద్రబాబు పిడికిల్లోంచి బయటపడి ఢిల్లీలో బీజేపీ శాఖలో చేరాలి. బీజేపీ శాఖలో చేరితే 2029లో ఎలాగ చంద్రబాబు ముఖ్యమంత్రి కానివాడు, 2029లో బీజేపీ క్యాండిడేట్గా బీజేపీలో విలీనం చేసే పార్టీని వాళ్ళ అన్న ఇలా కాంగ్రెస్లో విలీనం చేశాడు. అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్లో, అప్పుడు అధికారంలో కాంగ్రెస్సే ఉంది, కాంగ్రెస్లో విలీనం చేశాడు వాళ్ళ అన్న. అలాగే ఇప్పుడు అధికారంలో బీజేపీ ఉంది, బీజేపీ విలీనం చేసేసి బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఎత్తుగడ అది ప్రజలకు అర్థమైపోయింది. సో ప్రజలు మీరు మమ్మల్ని నమ్మించి, మమ్మల్ని వంచన చేసి, మమ్మల్ని మోసం చేసి, మమ్మల్ని దగా చేసి, పచ్చి అబద్ధాలు, నోటుకొచ్చిన అబద్ధాలు ఆడి ఇవాళ ఈ మాట్లాడతారు. ప్రజలు ఈసడించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు, జీర్ణించుకోలేకపోతే తిడతారు, శాపనార్థాలు పెడతారు. వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ఈ జరిగింది. మొన్నటిదాకా బాబాయ్ అన్నారు, ఏమైంది మీ అధికారం వచ్చే సంవత్సరం అయింది, ఏమైంది బాబాయ్ గతి? ఆ కేసు ఎందుకు మొన్నటిదాకా వాగారు కదా, అది ఇది మేము వచ్చారు, ఏమైంది, ఏం చూడరు, ఎందుకు చూడరు? ఆ కచేరీలు ఏమయ్యారు? ప్రభుత్వం వచ్చి కంటే అంతే వాగటమే, గాలి వాగుడు వాగటం, ఆధారాలు లేని వాగుడు వాగటం, ప్రజలు మభ్యపెట్టడం. అది ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు, ప్రజలు ఈ దౌర్భాగ్యం తెలుసుకున్నారు. ఈ చంద్రబాబు అబద్ధాలు ఆడతాడు తెలుసు, అయినా నమ్మాము. ఎందుకు ఏమంటే పక్కన 6 అడుగుల బుల్లెట్ ఉన్నాడు కదా, ఆవేశంగా జుట్టు ఎగరేస్తూ ధూము దకారని మాట్లాడాడు కదా, వీడియో ఇచ్చేస్తాడు అనుకుంటే వీడు తుస్సు అన్నాడు. అతనికంటే అతడు మన చంద్రబాబే కాదు, అంతకన్నా దారుణమైన అబద్ధాలకు చంద్రబాబే కాదు, అంతకన్నా దారుణమైన వెన్నుపోటుదారుడు చంద్రబాబే కాదు, అంతకమైన దుర్మార్గమైన మోసగాడు అని ప్రజలు గుర్తించేశారు. ఈ వాటి నుంచి డైవర్ట్ చేయడానికి వేరే మార్గం లేదు. డైవర్ట్ చేయడానికి అదిగో అక్కడ పట్టుకో, అది ఉంది ఇది ఉంది అన్నాం. డ్రగ్స్ పట్టుకున్నామన్నారు కదా,
ఇవాళ మన వచ్చిందిగా రిపోర్టు, అదే డ్రై ఐస్ అని. డ్రై ఐస్ని డ్రగ్స్ అసలు కాకినాడని ఆంధ్ర రాష్ట్రాన్ని డ్రగ్స్ అప్పుగా చేసేస్తున్నారు అని జుట్టు ఎగరేసుకుని ఈయన మాట్లాడి ఆయన మాట్లాడి లోకేష్ మాట్లాడి బీభత్సం చేశారు కదా, ప్రజలు నమ్మించారు కదా. ఇప్పుడు అది కాదు అని మీ ప్రభుత్వం వచ్చినాకే వచ్చింది రిపోర్టు. అది కాదు, అది ఓన్లీ డ్రై ఐస్, దాన్ని అబద్ధం చెప్పారు, అబద్ధం దాన్ని డ్రగ్స్ అని అబద్ధం ఆడారని. ఇలా ఉంటుంది వీళ్ళ డ్రామా. ప్రజలు అసహించుకుంటున్నారు, దానికోసం మరొక డ్రామా. ఇది డైవర్షన్ డ్రామా. ఈ పార్టీ దుర్మార్గమైన వాడు ఫ్లైట్లో తిరగటం, 3 ఫ్లైట్లు, ఈయనకు ఒక ఫ్లైటు, అరవింద్కు లోకేష్కి ఒక ఫ్లైటు, ఆయనకు ఒక ఫ్లైటు. సార్ గత 2 రోజుల నుంచి మీరు అన్నట్టు ఫ్లైట్ విషయం కూడా ఒకటి ఎక్కువగా వినిపిస్తుంది. దీంట్లో అసలు ఎంతవరకు నిజముంది సార్? అవును, వాస్తవం. అది అవదే ఉంది, ఓపెన్ కనపడుతుంది కదా. సెక్రటేరియట్ నుంచి ఇంటికి వెళ్ళడానికి కూడా హెలికాప్టరు. ఎవడ సొమ్ము? ప్రజల సొమ్ము. ప్రజలకు వీళ్ళకి ఓట్లేసింది ఎందుకు వేశారు? మీరు చెప్పింది అబద్ధాలు కాదు, నిజాలు అందుకుని నమ్మేశారు. అవి అబద్ధాలను తేలిపోయినాయి. ప్రజల్ని మిమ్మల్ని వీధుల్లోకి లాగి తంతారు రాబోయే కాలంలో. ఇదేదో మనం ఇలా డబాయించేసి బతికేయచ్చు, డబాయించి డ్రామా చేసేసి బతికేయచ్చు. రెడ్ బుక్ అని చెప్పి వాళ్ళని వేస్తాం, లోపల వీళ్ళని వేస్తామంటే గతంలో చరిత్ర తెలుసుకోవాలి వీళ్ళు. గతంలో ఇలాగే డిఎంకే పరిపాలన ఇలాగే రెడ్ బుక్లు కాదు, కానీ వాళ్ళు వస్తే వీళ్ళని, వీళ్ళు వస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం, గొడవలు చేశారు. అందుకని తమిళనాడులో నిరంతర రాజకీయ పోరాటాలు ఉంటానే ఉంటాయి. ఎన్నికలు ఉన్నాయి, లేకపోయినా కొట్టుకుంటానే ఉంటారు. జెండా పాతడానికి కొట్టుకునే, దరిగట్టడానికి కొట్టుకుంటారు. అలాగే వెస్ట్ బెంగాల్ కమ్యూనిస్టులు, మమతా బెనర్జీ ఎప్పుడు కమ్యూనిస్టులు, బీజేపీ ఇప్పుడు అక్కడ నిరంతరం ఎన్నికలు ఉన్నాయి, లేకపోతే పెద్దాన్ని కొట్టుకుంటారు. ఊరేగింపు కొట్టే, గుళ్ళో పూజకి పొట్లాడడానికి గొడవే. ఇక కార్యకర్తలు అంత కావేశాలు పెంచేశారు వాళ్ళు. ఇప్పుడు అలాంటి రాష్ట్రం చేయాలని చూస్తున్నారా ఆంధ్రాని వీళ్ళు? మీరు చేస్తే రేపు వాళ్ళు చేయరా? మీరు చేస్తారు, ఇప్పుడు రేపు వాళ్ళు వచ్చినప్పుడు బ్లూ బుక్ అని ఆకాశం బుక్ వాళ్ళు చేస్తారు. ఇదే ప్రజలు ఆవేశాలు పెంచేసేసి ప్రజలను కొట్టుకొని నిరంతరం కొట్టుకుంటూ ఉండండి అని ఒక బీహార్ లాగానో, ఒక బెంగాల్ లాగానో, ఒక తమిళనాడు రాజకీయాలు చేయదలుచుకున్నారా? ఈ రాష్ట్రాన్ని ఇంత దౌర్భాగ్య స్థితి తీసుకెళ్ళదలుచుకున్నారా? ఆలోచించాలి. లోకేష్ ఏదో కుర్రాడు తెలియక ఏదో ఆవేశంలో వాగొచ్చు, కానీ ఒక సీనియర్గా 40 ఏళ్ళు ఉన్నావు, రాజకీయ చరిత్ర తెలిసిన వాడివి, ఈ దేశంలో ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరిగింది తెలిసిన వాడివి, నువ్వు కంట్రోల్ చేయాలి. మన ప్రజలు రెడ్ బుక్ కోసం గెలిపించలేదు, వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేయమని కాదు గెలిపించింది. మనం ఇచ్చిన హామీలు నమ్మి గెలిపించారు. ఆ హామీలు నెరవేర్చే దిశగా పనులు చేయండి అని అలాంటిది చెప్పాల్సింది పోయి ఈయనే ఎంజాయ్ చేస్తున్నాడు. సన్స్ట్రోక్ కొడుకు చేసేది పెద్ద గరకారంలాగా ఆనందిస్తున్నాడు. ఈయన తగిన మూల్యం చెల్లించుకుంటారు తొందరలో. థ్యాంక్ యూ.